ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా క్షమించగలుగుతారు పవన్ గారు? రైట్. విజయ్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి అంటే ఇన్వెస్టర్స్ను బెదిరించేటటువంటి స్ట్రాటజీయా, లేదంటే రాష్ట్రాన్ని ఇంకా కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచననా? ఎందుకు ఈ విధమైనటువంటి మాటలు? ఎందుకంటే కేంద్రంలో కూడా అయిపోయింది. నిజంగా కూడా కొద్దిమంది అంటున్నారు, కేంద్ర పెద్దలు కూడా ఎవరైనా మాట్లాడితే బాగుండేది, ఇట్లా కౌంటర్ ఇవ్వడమో లేదంటే ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు, ఎవరు నమ్మకండి, అట్లాంటి పరిస్థితి రాదు, ఈయన ఏదో చెప్తా ఉన్నారు. కానీ అక్కడ నోటిఫికేషన్ మన చట్టసభల్లో అయిపోయింది. తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర కూడా దానికి సంబంధించినటువంటి సిగ్నేచర్ ఇవన్నీ అయిపోయినాయి కదా. ఎవరు మార్చడానికి లేదు అనేది ఏమైనా గట్టిగా అక్కడి నుంచి కూడా ఒక మాట చెప్పేస్తే అయిపోతుందా? ఎట్లా ఉంటుంది సార్? సార్, ఒకటి, అసలు ఈ నిన్న జరిగిన చట్టబద్ధత విషయంలో పార్టీలన్నీ ఏకమై, దేశంలోని పార్టీలన్నీ పెద్ద చిన్న పార్టీలన్నీ ఏకమై ఏకాభిప్రాయంతో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని ముక్త కంఠంతో నినదించిన వేళ, ఏకాభిప్రాయంతో ఓటేసిన వేళ ఇంకా కూడా ఎవరైనా ముందుకు వచ్చి చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? సార్, నేను అంటున్నా, ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి, ఒక 40% మాకు ఓట్లు వచ్చాయని డగ్గా బజాయించి చెప్తే వైసీపీ పార్టీ అధినేతకు ఆ మాత్రం నిలకడైన మనస్తత్వం లేదా? ఆ మాత్రం మానసిక సమతుల్యత లేదా? సార్, ఇంత అనాలోచితంగా, ఇంత మోసగారితనంగా, సార్ విలువలు, విశ్వసనీయత, మాట తిప్పం మనవ తిప్పం అని గంట డంకా బజాయించే జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం తెలీదా? సార్, 2015లో నిండు అసెంబ్లీలో ఏమన్నాడు? 2013లో వాషింగ్టన్ డీసీ తరహాలో రాజధాని కడతాం, వాషింగ్టన్ డీసీ లాగా ఇక్కడ ఒక అతిపెద్ద రాజధాని వస్తుంది, 50,000 ఎకరాల్లో కడతాం, $2 బిలియన్ అప్పు తెస్తా నేను అని రకరకాల కోతలు రాయుల్లాగా కోతలు పోసిన వ్యక్తి, నిండు అసెంబ్లీలో సపోర్ట్ చేసిన వ్యక్తి, మళ్ళీ 2019 తర్వాత 3 రాజధానులు అన్నాడు. మరి 2024 ఎలక్షన్ లో ఆ రోజు రెఫరెండం జరగలేదా? సార్, అమరావతికి 3 రాజధానుల మధ్య రెఫరెండం కాదా 2024 ఎలక్షన్? మరి 2024 ఎలక్షన్ లో అది రెఫరెండం అయినప్పుడు, తెలుగుదేశం పార్టీ అమరావతి నినాదంతో ముందుకు పోయినప్పుడు, వైసీపీ 3 రాజధానుల నినాదంతో ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు ప్రజలు గట్టిగా తీర్పిచ్చారు కదా, విస్పష్టమైన తీర్పు ఇవ్వలేదా? 3 రాజధానులకు మేము ఒప్పుకోము, అమరావతి రాష్ట్రానికి రాజధానిని డంకా బజాయించి చెప్పారు కదా ప్రజలు. చెప్పిన తర్వాత మళ్ళా ఈ రోజు నేను మళ్ళా మావిజన్ ప్రతిపాదనతో నేను ఎలక్షన్కి వెళ్తాను ఎలా అంటున్నారు? దీంట్లో ఏ కుట్రకోణం దాగుంది? సార్, నేను అంటున్నా, ఈ రోజు మనము 60-70 వేల కుట్రేమున్నది సార్ దాంట్లో? నిజంగా చెప్పాలంటే ఆయనకి ఈ 3 ప్రాంతాలు కలిపి పార్లమెంటు సీట్లు రాలేదు, అసెంబ్లీ సీట్లు కూడా 0. దాదాపుగా 30 పైన ఉంటాయి, 33 ఉంటాయి. సో వాటి గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారేమో, ఈ 3 ప్రాంతాలను కలిపితే అవేమన్నా మళ్ళీ వస్తాయేమో, 33 అసెంబ్లీ, 5 పార్లమెంటు. సార్, నేనంటున్నా, 3 ప్రాంతాలలో రాజధాని పెడతానంటే నమ్మని వ్యక్తిని 3 జిల్లాలను కలిపి రాజధాని పెడతానంటే ప్రజలు నమ్మే పరిస్థితుందా? ఎవరు నమ్మరు సార్. ఆల్రెడీ అవన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలోనే ఉన్నాయి, ఆల్రెడీ రాజధాని పరిధిలోనే ఉన్నాయి. 95% ఆయన చెప్పిన 3 జిల్లాల పరిధి 95% సిఆర్డిఏ పరిధిలో ఉంది. మరి 9,000 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో సిఆర్డిఏ ఉంది. ఈరోజు సార్, రాజధాని అంటే ఒక నగరం, ఆ నగరం ఎక్కడో ఒక దగ్గర కొన్ని వేల ఎకరాల్లో కట్టాలి. రేపు మీరు చెప్పే మావిజంలో కూడా కొంత 20,000-30,000 ఎకరాలు అయితే తీసుకోవాల్సిందే కదా. మరి ఆ రోజైనా భూసేకరణ చేయాల్సిందే కదా. మరి అవన్నీ ఎందుకు మాట్లాడట్లా? మేము రోడ్ల పక్కన బిల్లులు కడతామని ఒక అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నారు? సార్, నేను ఒకటే అడుగుతున్నా, రాజధాని విషయంలో పార్లమెంట్ లో ఏకాభిప్రాయం జరిగింది, 2 పెద్ద పార్టీలు మనకు మద్దతు ఇచ్చాయి. రేపు నిజంగా మార్చాలంటే ఆ పార్టీలు ఒప్పుకుంటాయా? రెండోది, 30,000 మంది రైతులకు మనం ఈ రోజు ప్లాట్ రిజిస్టర్ చేసి ఇచ్చాం. 1 సంవత్సరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్లాట్ రెడీ చేసి వాళ్ళకి ఇస్తాం. రేపు పొద్దున వీళ్ళు మార్చాలంటే వాళ్ళు కోర్టుకు పోరా? కోర్టు ఒప్పుకుంటుందా మార్చడానికి? సార్, మూడో మాట, 60-70 వేల కోట్లతో మనం ఈ రోజు రాజధాని కడుతున్నాం. 2028 ఆఖరికల్లా అది పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత అక్కడ ఏదైతే మన ప్రభుత్వ భవనాలు మారుతున్నామో, అసెంబ్లీ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, లేదంటే హైకోర్టు కావచ్చు, ప్రభుత్వ సముదాయాలు కావచ్చు, లేదంటే నివాస సముదాయాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి అక్కడ శాశ్వత రాజధాని మనము నెలకొల్పి అక్కడి నుంచి పరిపాలన జరుగుతూ ఉంటే మళ్ళా అక్కడి నుంచి మార్చడానికి పాసిబుల్ అవుతుందా? సార్, తాత్కాలిక భవనాలు ఉన్నప్పుడే రాజధాని మార్చడానికి ఒప్పుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు, రేపు శాశ్వత భవనాలుండి ఇంత పెద్ద రాజధాని మనం డెవలప్ చేసిన తర్వాత కాదు, మీరు మళ్ళీ తాత్కాలిక భవనాలంటే ఆయన మళ్ళీ అదే పట్టుకుంటాడు ఆయన. మీరు తాత్కాలిక భవనాలని మళ్ళీ అంటే అవన్నీ సెట్టింగ్లు అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు. దాంట్లోనే వాళ్ళంతా అసెంబ్లీ కావచ్చు, సెక్రటరియట్ నడిపించింది అక్కడే. అవి ఏంటంటే వాళ్ళు కూడా అక్కడే నడిపారు సార్. అప్పుడే ఏం చేయనోళ్ళు రేపు శాశ్వత భవనాలు కట్టి 2025 నాటికి మనం అన్ని కంప్లీట్ చేసి అక్కడి నుంచి సుపరిపాలన అందిస్తూ ఉంటే తర్వాత మార్చడానికి అవకాశం ఉంటుందా? ఈ 60-70 వేల కోట్లు ఎవరు కడతారు?
ప్రభుత్వం కట్టడానికి సత్తా ఉంటుందా? సరే ఈ రోజు సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని 5,000 ఎకరాలను పక్కన పెట్టి ఆ డబ్బును ఒక 10 ఏళ్ల తర్వాత అది అమ్మి ఆ డబ్బుతో ఈ అప్పులు తీర్చాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ రకంగా మనం ముందుకు పోతూ ఉంటే, ఇవన్నీ కాదు మళ్ళీ ఒక కొత్త రాజధాని మాట్లాడడంలో సార్ నాకు అనిపిస్తుంది ఇది ఒక డైవర్షన్ స్ట్రాటజీ. ఖచ్చితంగా రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రాకుండా ఆపాలి. మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే హైదరాబాద్ డెవలప్ చేశారో, ఏ రకంగా అయితే ఈరోజు సైబరాబాద్ అని రకరకాల ఔటర్ రింగ్ రోడ్ అని ఏ రకంగా ఈరోజు అద్భుతమైన మహానగరంగా విరాజిల్లుతోందో, అట్లాగే రేపు అమరావతి వస్తే రేపు ఆయన కావచ్చు, అట్లాగే నారా లోకేష్ గారు కావచ్చు రాజకీయంగా ఈ రాష్ట్రంలో స్థిరపడిపోతారు. వచ్చే 25-30 ఏళ్ళు వాళ్ళ రాజ్యమే నడుస్తుంది, ప్రజలు వాళ్ళకే ఓట్లేస్తారు, నాకేం ఉండదు, నా రాజకీయ భవిష్యత్తు అంతరించిపోతుందనే భయము జగన్మోహన్ రెడ్డిలో ఆవరించి ఉంది. కాబట్టి రాజధాని మీద అక్కస వెలగక్కుతున్నారు, ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండో మాట సార్, ఈ రోజు రాష్ట్రం అంతా ప్రతి దగ్గర అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందుతోంది. మీరు ఒక పక్క ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, అట్లాగే సార్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అట్లాగే రాజధానిలో అద్భుతమైన మధ్య ఆంధ్రలో రాజధాని అద్భుత నగరం కావచ్చు, అట్లాగే రాయలసీమలో సార్ ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు ఫైటర్ జెట్ పరిశ్రమలు కావచ్చు, తర్వాత రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కావచ్చు, ఈ రోజే స్టీల్ ప్లాంట్ JSW స్టీల్ ప్లాంట్ ఈ రోజు భూమి పూజ చేస్తున్నారు. అట్లాగే డుగుడుగుడుగు బండి అని చెప్పుకునే రాయల్ ఎన్ఫీల్డ్ తో కావచ్చు, రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, తర్వాత సోలార్ పవర్ ప్రాజెక్టులు, రకరకాల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఎన్నో రకాలైన ప్రాజెక్ట్స్ ఈ రోజు మన రాయలసీమకు వస్తూ ఉంటే, ఒక పక్క హార్టికల్చర్ జోన్స్ ను మనం అభివృద్ధి చేస్తూ ఉంటే, ఎక్కడ ఈ అభివృద్ధిలో రెండో మాట సార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఏ పోలవరాన్ని అయితే మీరు సర్వనాశనం చేశారో ఆ పోలవరాన్ని వచ్చే సంవత్సరం ఆఖరి నాటికి మనం ఖచ్చితంగా మనం ప్రజలకు నీరు అందిస్తామని చెప్పుకుంటే, ఇంకొక వెలుగొండ ప్రాజెక్ట్ సార్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో వెలుగొండ ప్రాజెక్ట్ తో వచ్చే సంవత్సరం 1,20,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని మనం డెగ్గా బదాయిస్తూ ఉంటే, అట్లాగే ఈరోజు హంద్రీనీవా phase 2 పనులు అద్భుతంగా జరుగుతూ ఉంటే, ఇవన్నీ జరిగితే ప్రజలు నాకు ఏ ప్రాంతంలోనూ ఓటెయ్యరు. కాబట్టి వీటినంటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. కేవలం రాజధాని మీదే ప్రజలు మాట్లాడుకునే విధంగా ఆ రకంగా అక్కడ మాత్రమే దాని మీద మాత్రమే ఎలక్షన్ పోయి ఆ రకంగా ప్రజలను ఏమార్చాలి, వారిని డైవర్ట్ చేయాలనే ఒక కుతంత్రంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ నాటకం ఆడుతున్నాడని నా భావన. ప్రజలు కూడా మేల్కొనాలి, ప్రజలు కూడా బుద్ధి చెప్పాలి, తరిమి కొట్టాలనేది కూడా నా భావన. సుజాత గారు నమస్కారం.